ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. జీవాధిపతి అయి ఉన్న ప్రభువా, జీవము కలిగిన దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడు అయ్యున్న ప్రభువా, నీకే స్తోత్రం స్తోత్రాలు స్తోత్రాల ప్రభువా. ఆకాశము నా సింహాసనమును, భూమి నా పాదపీఠమని సెలవిచ్చుచున్న దేవా, నీ వందనాల ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా, ప్రకటన గ్రంథ ధ్యానములను మేము ధ్యానించుచూ ఉండగా నీ దైవ సాన్నిధ్యమును ప్రభువా మా మధ్యన ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. రాజాది రాజా, నీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాము. అడ్డొచ్చి ఆటంకములను, దుష్టుని యొక్క తలంపులను, సైతాని యొక్క తంత్రములను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ రాజా, నీకు వందనాలు, స్తోత్రాల ప్రభువా. ప్రేమా స్వరూపుడు అయ్యున్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుచున్నాము. కలువరిగిరిలో మా కొరకే ప్రాణం పెట్టి నీ రక్తమంతా సిందించిన దేవానికి స్తోత్రాల ప్రభువా. నీ రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. రాజ్యానికి వందనాలు, స్తోత్రాల ప్రభువా. ఈ సమయంలో లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడమని ఘన మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సమయంలో ప్రతి ఒక్క వారము మనం ప్రకటన గ్రంథ ధ్యానములను ధ్యానించుచు ఉన్నాము గనుక ఈ సమయంలో 7 బూరల సందర్భంలో మనము 6వ బూర 7వ బూర అని ఈ యొక్క 2 బూరల గురించి దేవుని యొక్క లేఖనముల ద్వారా కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యొక్క సమయంలో ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. మొదటి శ్రమ గ్రహించెను, ఇదిగో మరి 2వ శ్రమ ఇటు తరువాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుకుని బూర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట, మనుషులలో 3వ భాగము సంహరింపవలెను. అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ యొక్క సమయములో 6వ దూత బూర ఊదుతూ ఉండగా జరిగేటువంటి సంభవాలను గురించి కొన్ని విషయాలు మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది. అక్కడ ఏమి కనపడుతుందంటే, ఆ ఊదుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము కనబడుతుంది. సువర్ణ యొక్క బలిపీఠం యొక్క కొమ్ముల నుండి. దేవునికి స్తోత్రాలు. మొదటిదిగా మనం చూస్తూ ఉంటే బలిపీఠం గురించి అక్కడ కనబడుతూ ఉన్నది. ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి కొమ్ములు, ఆ కొమ్ములు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే బూరలకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. అక్కడ ఆ కొమ్ములు గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చెయ్యవలెను, తుమ్మకర్రతో దానిని చెయ్యవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది సౌచుకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకమై ఉండవలెనని. దాని పై భాగముకు దానికి 4 రెక్కలను, దాని కొమ్ములకు మెలిమి బంగారపు రేకులను బొదిగించి దానికి చుట్టూ బంగారు జావును చెయ్యవలేను అని ఒక దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా చెయ్యాలో ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలను తోడుకొచ్చిన తరువాత
ఐగుప్తు దేశంలో నుంచి వారికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. ధూపవేదికి ఏముండాలి, ఏ కర్రతో చేయాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఆ కొమ్ములు ఎన్ని కొమ్ములు, 4 పక్కల 4 కొమ్ములు ఉండాలి అని ఆ యొక్క సువర్ణ బలిపీఠానికి, ఆ యొక్క ధూప వేదికకు అక్కడ తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ప్రతిదీ కూడా వాక్యము మనకు చూపెడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథం అంతా కూడా బైబిల్ని మరలా చూపెడుతూ ఉంటుంది. ఆన్సర్లు దొరుకుతూ ఉంటాయి. ఒక వాక్యం ద్వారా బైబిల్ అంతా కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నది. ప్రతి ఒక్క విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రతిదీ కూడా కొమ్ములు అనేది దేనికి సాదృశ్యమంటే జయకరానికి. ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు బోర ఊదినప్పుడు ఒక సిద్ధపాటు, ఒక జయం. ఆ 7 బోరలు ఊదినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆ ప్రాంతమనంతా కూడా పాడు చేశారు. దేవుని యొక్క బలము, శక్తి, విజయానికి సూచనగా కనబడుతూ ఉన్నాయి ఆ బోరలో కొమ్ములు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రెండవదిగా మనకు అక్కడికి ఏం కనబడుతుందంటే యూఫ్రటీసు నది అను మహానది బంధింపబడి ఉన్న 4 దేవదూతలు వదిలిపెట్టబడి. ఎక్కడంటే యూఫ్రటీసు నది. ఆ యూఫ్రటీసు నది ఎక్కడి నుంచి ఉన్నదంటే టర్కీ నుంచి సిరియా, ఇరాక్, పర్షియా వరకు వెళ్లే నది అండి ఈ నది, యూఫ్రటీసు నది. ఈ నది దగ్గర గొప్ప యుద్ధం జరగబోతుంది రానున్న దినాలలో. దేవుని యొక్క రాకడికి అక్కడ జరుగుతుందని మనకు లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కనుక వాక్యం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మ బయలువెడలగా నేను సూచితిని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరిస్తూ ఉన్నది. తన పాత్రను కుమ్మరించుతున్నప్పుడు అక్కడ ఒక మార్గము సిద్ధపరచబడుతుంది శత్రువుకి. ఆ నీళ్లన్నీ ఎండిపోయినాయి. ఆ ప్రాంతంలో దేవుని యొక్క రాకడకు జరిగే యుద్ధ సంభవం ఈ యొక్క పాత్రది. ఆ పాత్ర కుమ్మరించబడుతుంది. ప్రభు తన 2వ రాకడకి భూమి మీద ఏ రీతిగా రాబోతున్నాడో మరలా ఆ వచ్చిన తరువాత అక్కడ యుద్ధం జరగబోతున్నది ఆ నది ప్రాంతం. ఆ యూఫ్రటీస్ అనే నది దగ్గర ఏమున్నారంట? 4 దేవదూతలు అక్కడ నుంచి ఉన్నారు. ఆ 4 దేవదూతలు నిలబడి ఉన్నప్పుడు వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రాలు. ఎక్కడ 6వ దూత బోర ఊదుతూ ఉండగా 4 దేవదూతలు సిద్ధపడి ఉన్నారు. దేనికి సిద్ధపడి ఉన్నారంటే వీరు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులను సర్వనాశనం చేయడానికి, చంపటానికి ఈ ప్రపంచంలో వారికి అధికారం ఇచ్చి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. మనుషులలో 14వ వచనం చదువుకుందాం. యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలని అదే సంవత్సరం, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ కారణం ఎందుకు విడిచిపెట్టబడవలసి వచ్చినదంటే ఈ 4 దూతలు కూడా వారి ఈ యొక్క ప్రపంచంలో 3వ భాగం సంహరింపాలి. నేను స్తోత్రాలు. మనుషులందరూ కూడా 3 భాగాలు, 4 భాగాల్లో 3వ భాగం సంహరింపవలని దేవుని ఆజ్ఞ. ఆ 6వ దూత బోర ఊదుతూ ఉండగా 4 దేవదూతలు ఇక్కడికి రాబోతూ ఉన్నాయి.
రానున్న దినములలో, అంత్య దినములలో ఇవన్నీ కూడా జరిగే సంభవాలు. ఇవన్నీ కూడా మనుషులందరూ కూడా దేవుని మాట వినకపోవటం గురించి ఎన్నో రీతులుగా సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుని యొక్క వాక్యము విరివిరిగా నిజమైన దేవుని గురించి వివరిస్తూ ఉంటే ప్రజలు అర్థం కాకుండా అనేక రీతులుగా వారి సొంత మార్గాలను అనుసరించి తమ చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని మాట వినకపోతే రానున్న దినములలో మనుషుల మీదకి మరణము రాబోతుంది. ఈ 4 దేవదూతలు ఈ లోకానికి వచ్చి సంహరింపబోవచ్చు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఆ యొక్క సంహరించే విధానములో అనేకమైన విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. 3వదిగా బంధింపబడి ఉన్న దేవదూతలు అనుమతి ఇచ్చే వరకు చర్య తీసుకోరు. వారి అనుమతి ఇచ్చిన తర్వాత ఆ యొక్క దేవదూత ఎప్పుడైతే అనుమతిస్తుందో వారి వెంటనే ఈ భూలోకం మీదకు వచ్చి మనుషుల అందరినీ కూడా సంహరిస్తారు. దేవునికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా సంహరించడానికి దానికి ప్రతి విషయాలు అదే గంట ఆ యొక్క ఏ గంటకి దేవుడు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేటప్పుడు అదే గంటకి, అదే సమయం, అదే రోజు దేవుడు దానికి ఆ దూతలకి ఇవ్వబోతూ ఉన్నాడు ఆ సమయాన్ని. అందుకు ఈ గంటకు అనే దాని 4వదిగా మనం చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథం 9:15 చూసుకుందాం ఒకసారి. 9:15లో చెబుతున్న విషయాలను బట్టి మనుషుల్లో 3వ భాగం సంహరింపబడిన అదే సంవత్సరం, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు స్థిరపరచబడి ఉండేను. దేవునికి స్తోత్రాలు. అదే సమయం, అదే గంటకు దేవుడు ఎప్పుడైతే నిర్ణయిస్తాడో అప్పుడే ఆ సమయం బట్టి రాబోతూ ఉన్నాయి. అయితే మనుషులు కదా ఆ సమయములు కానీ ఆ దినములు కానీ ఎవరికి అర్థము కాదు. వాక్యములో ఏదైతే ఉన్నదో అదే దేవుడు నెరవేర్చుతాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనము, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునట మీ పని కాదు అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రాలు. కాలాలు, సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన ఎలా రాబోతున్నాడు, ఈ యుద్ధాలు ఇప్పుడు జరగబోతున్నాయి, అవన్నీ కూడా దాని సమయాలను కానీ ఆ విధానాలు కానీ మనకు అర్థం కాదు, కానీ దేవునికి తెలుసు ఆ సమయాలన్నీ. ఏమైనా సహోదరి సహోదరులు, ఆ సమయాలను గురించి, ఆ టైములను గురించి మన ఏ మనుషుడికి బయలుపరచలేదు. ఇవన్నీ కూడా రానున్న దినముల్లో జరగబోతున్నాయి. ఎప్పుడు జరుగుతాయో అది దేవునికి తెలుసు, కానీ రానున్న దినముల్లో జరుగుతాయి. దేవుని స్తోత్రాలు. ఏ విషయం దేవుడు ఎప్పుడు వస్తాడంటే ఆ సమయం కూడా మనకు తెలియదు. ఏ టైమున వస్తాడో కూడా ఆ సమయం కూడా మనకు తెలియదు. అది దేవునికే తెలుసు. సమయాలని, టయాలని మనము సూచించటం మన పని కాదు. దేవుని ఒక వాక్యము ఏం చెబుతుందో అదే ప్రకారంగా మనం నడుచుకోవాలని వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని యొక్క విషయాలలో గంటలు, సమయాలు విడిచిపెట్టబడాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం అడుగులు వేయాలి. దేవుని స్తోత్రాలు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంతని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పుల వలె ఎరుపు, సువర్ణము, నీలవర్ణము, గంధక వర్ణములు మైమెరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలలు వంటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము సంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నొసలయందు, వాటి తోకల యందు ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు గలిగినవైనందున వాటి చేత అవి హాని చేయు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్త కృత్యములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టబడినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలు, మంత్రములను, జార, సూరత్వములను
చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దేవునికి స్తోత్రాలు. ఏమిటంటే ప్రతి ఒక్క విషయాలలో రానున్న దినముల్లో వాటి సైన్యం లెక్క ఎంతంటే 20 కోట్లు. అవి ఎలా ఉన్నాయంట, ఏ రీతిగా ఉన్నాయి వాటి సైన్యం మనం చూస్తూ ఉంటే, ఆ గుర్రముల మీద కూర్చున్న వారి యొక్క విధానం మనం చూస్తూ ఉంటే నిప్పువలి ఎరుపు, నీలవర్ణము, ఎరుపు వర్ణము, ఇవన్నీ గంధకములు మైమెరుపులతో ఉన్నాయి. ఆ గుర్రముల తలలో ఎలా ఉన్నాయంటే సింహముల తలలో వలె ఉన్నాయంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వాటి నోట్లలో నుంచి అగ్ని, నోళ్లలో నుంచి అగ్ని బయలువెడవచ్చు. వారి తోకలతో కూడా అవి పాము తోకలు కలిగి ఉన్నాయి. మనుషులను చంపటానికి లోకంలోనికి రాబోతూ ఉన్నాయి 20 కోట్ల జనాభా. మన భారతదేశ జనాభా లెక్కేసుకుంటే ఎంత అనేది మనం చూస్తూ ఉంటే, ఆ రోజుల్లో ఈ యొక్క కోట్ల జనాభాలను బట్టి అనేకమైన అందరి ప్రజలలో జనాభా అంతా కూడా కోట్ల కొద్దిగా చనిపోతారు. ఆ రోజున ఆ బోర ఊదుతూ ఉండగా జరిగే సంభవాలు, 3 భాగాల జనం చనిపోగా ఒక భాగము విడవడం